హాయ్ అండి, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు లైక్ హైప్ ఖచ్చితంగా చేయండి వీడియోకి. అలాగే ఎవ్రీడే 6:30 PM కి వీడియోలు అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి మన ఛానల్లోని, ఖచ్చితంగా చూడండి. మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే స్టోరీస్ కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. ఇంకా ఛానల్కి లైక్ హైప్తో పాటు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో 90s లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. నాకు తెలిసిన ఒక దూరపు చుట్టానికి నాకు పిన్ని వరుస అయితే అవుతారు ఆవిడకి జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అనమాట. పిన్నికి వాళ్ళ నాన్నగారు అయితే చనిపోయారు చిన్నప్పుడే, వాళ్ళ అమ్మగారే అలా పెంచుకొచ్చారు. 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు, తర్వాత లాస్ట్ పిన్ అనమాట. వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఆఖరిన తనకైతే పెళ్లి చేశారు. లాస్ట్ దాయి, ఇంకా పైగా తండ్రి ప్రేమని చవి చూడని దాయి కాబట్టి వాళ్ళ అమ్మగారు కొంచెం ఎక్కువగానే ముద్ద అయితే చేసేవారు. వంట అయితే సరిగ్గా రాదు. పెళ్ళైన టైంకి వంట రాదంటే చూసుకోండి. ఇంకా పెళ్లి చేసేసారు. ఎవరి జీవితాలు వాళ్ళవే కదండి. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే ఆ బాబాయ్ గారు ఏదో చిన్న పని చేస్తూ ఉండేవారు, ఏదో షోరూమ్ లోని పని చేస్తూ ఉండేవారు. పెద్దగా జీతం ఏమీ కాదు, కాకపోతే వాళ్ళిద్దరికి వచ్చిన దాంట్లో సరిపోతుంది అనమాట. అయితే ఈ పిన్ని గారిని ఏంటంటే ఒక ఇల్లు తీసి ఆ ఇంట్లోనైతే పెట్టారు. ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే కిందన ఒక పోర్షను, మెట్లు పక్క నుంచి అయితే ఉంటాయి. పైకి వెళ్ళిన తర్వాత పైన 2 పోర్షన్లు అయితే ఉంటాయి. ఒకటి ఎదురెదురుగా అనమాట, ఒకటి అటుపక్క ఉంటే మరొకటి ఇటుపక్క అయితే ఉంటుంది. ఈ పోర్షన్ లోకి రావాలి అని అంటే ఆ పోర్షన్ దాటుకొని లోపలికి అయితే రావాలన్నమాట. అంతేకాదు అదొక పాత ఇల్లు. అంటే అప్పట్లోని, ఇప్పుడంటే అన్ని కూడా డెమాలిష్ చేసి కొత్తగా కడుతున్నారు, కానీ అప్పట్లో నా పాత ఇల్లే ఉండేవి. పైగా వైజాగ్ సిటీలోని అలాంటి పాత కట్టడాలు ఇంకా ఇప్పటికీ కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే అలాంటి పాత ఇల్లు తక్కువకి అయితే వచ్చింది. అది అప్పట్లోని 150 200 అనంట. వీళ్ళకి వచ్చిన దానికి ఎక్కువ అద్దె కట్టుకోలేరు కాబట్టి ఆ అద్దె బాగుందని చెప్పేసి ఆ ఇంట్లోనైతే దిగిపోవడం జరిగింది. పైగా అది ఎంట్రన్స్ తూర్పుకి అభిముఖంగా కూడా ఉండదు, తూర్పుకి ఎదురుగా కూడా ఉండదు. ఎంట్రన్స్ ఉత్తరానికి ఉంటుందన్నమాట. అయితే అయినా కూడా వాళ్ళు అవేం పట్టించుకునేవారు కాదు అప్పట్లోని. అలానే దిగిపోయారు ఇంట్లోని. దిగిపోయిన తర్వాత వాళ్ళిద్దరే కదా ఇల్లంతా కూడా సర్దేసుకున్నారు. పెద్దగా సామాన్ కూడా లేవు. బాబాయ్ గారు ఏదో 2 days ఇంట్లోనైతే ఉన్నారంట. అలవాటు అవ్వాలి కదా మరి. బయటికి ఎక్కడికి కూడా వెళ్ళకు, జాగ్రత్తగా ఉండు, నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు తలుపులు వేసుకొని ఉండు అని చెప్పేవారంట జాగ్రత్తలు. ఈవిడికి ఏంటంటే వంట రాదు కదా, ఏదో 2 రోజుల్లో వంట ఏదో నేర్పారంట. అన్నం పెట్టుకోవడం ఒకటి నేర్చుకున్నారు, చారు ఒకటి పెట్టుకోగలరు. కర్రీస్ ఏమో ఆవిడన్నీ కట్ చేసి ఇచ్చేస్తే ఆయనేమో తాలింపు వేసేవారంట. అలాగే ఆ రోజు కూడా మార్నింగ్ కూడా కట్ చేసేసి ఇచ్చేసారంట. తను తాలింపు వేసేసుకొని కూర దగ్గరికి అయితే ఆపేసాయని చెప్పేసి స్నానానికి వెళ్ళిపోయారంట. స్నానానికి వెళ్ళిపోయేసరికి ఈవిడ కూర అయితే చూసుకున్నారు, కానీ కాస్త మాడిపోయింది. ఇదేంటి ఇలా చేసావు, దగ్గరుండి కూడా సరిగ్గా కూర కూడా కలపడం చేత కదా నీకు, ఇంట్లో వాళ్ళు ఏం నేర్పలేదా అని అంటే వెంటనే తల మీద ఉన్న కుండ పగిలిపోయి నీళ్లు అయితే వచ్చేసాయి. ఏడుస్తూ ఇంకా బాధపడుతుంటే సర్లే ఏం కాదులే పర్వాలేదని చెప్పి ఆయన ఏదో క్యారేజ్ కట్టేసుకొని నువ్వు ఇంట్లోనే ఉండు జాగ్రత్తగాను, ఈ రోజు కొంచెం ఆలస్యం అవుతుంది నేను ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి, బయటికి రాకో అని చెప్పేసి ఆయన అన్ని జాగ్రత్తలు చెప్పి అన్ని ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి నీకు నచ్చినప్పుడు అన్నం పెట్టుకొని తినేసే అని చెప్పి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే ఈవిడేం చేశారు, చాలాసేపు ఏదో పుస్తకం ఉంటే పుస్తకం చదువుకొని కూర్చున్నారంట. ఆ తర్వాత ఇల్లంతా కూడా సర్దుకున్నారంట. ఇల్లుదేముందిలేండి, చిన్న ఇల్లు, ఒక రూము, ఒక చిన్న వంటగది లాగా ఒక చిన్న
పార్టీషన్ ఉండి ఉండడం, ఆ తర్వాత ఒక బాత్రూమ్ అన్నమాట. అంతే, ఇంకేం లేదు. ఇల్లు పెద్ద ఇల్లేం కాదు. బయటన ఒక చిన్న సందు అయితే ఉంటుంది. ఆ తర్వాత అక్కడ గుమ్మం నుంచి బయటికి రాగానే పక్క వాళ్ళ ఇల్లు, అక్కడ కిందకి దిగడానికి మెట్లు అయితే ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. సో ఆవిడ ఏం చేసింది, అన్నీ శుభ్రంగా చేసేసుకొని కాసేపు అయితే పడుకుంటే రూమ్లోని ఒకే ఒక కిటికీ అనమాట. అది ఫస్ట్ ఫ్లోర్ కదా, కిందనంతా కనిపిస్తుంది. సో ఈవిడ ఏం చేసింది, కిటికీలో నుంచి బయటికి కనిపించకూడదు అని చెప్పేసి తన చీర ఏదో ఉంటే అది కట్ చేసేసి కిటికీకి కర్టెన్ లాగా అయితే వేసేసిందంట. వేసేసి పడుకుంటే తనకి ఎవరో వచ్చి తన మీద ఇలా మొత్తంగా తన మీద పడిపోయినట్టుగానైతే అనిపించింది. ఒళ్ళంతా బరువెక్కిపోయింది, లేవలేకపోతుంది. తనకి ఏదో తెలియని ఒక భయం అయితే కలిగింది. లెగుద్దాం అనుకున్నా కూడా లేవలేకపోతుంది. ఇలా నిటారుగా పడుకుందంట. ఇలా స్ట్రైట్గా ఇలా పడుకొని ఇలా తల మీద ఇలా చేయి పెట్టుకొని పడుకుండేసరికి ఇలా ఎవరో వచ్చి తన మీద వాలినట్టుగా అయ్యింది. ఆ తర్వాత ఒళ్ళంతా బరువెక్కిపోయి లేవలేకపోతుంది. ఎంత ప్రయత్నిస్తున్నా కూడా కళ్ళు మూతలు పడిపోయి తెరవలేకపోతుంది అనమాట. సో అలా అయ్యేసరికి ఎవరికైనా భయం వేస్తుంది కదా. పైగా తన రూమ్లోని ఒక తెల్ల చీర కట్టుకున్న ఆవిడ మంచం పక్క నుంచి అలాగా నడుస్తూ కనిపించిందంట. వాళ్ళ అమ్మగారు సార్ ఏదో పెట్టారులేండి ఆ మంచం అనమాట. ఆ మంచం మీద పడుకుంటే ఆ మంచం పక్క నుంచి ఎవరో నడుస్తున్నట్టుగా తనకు ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ కళ్ళిప్పలేకపోతుంది, లేవలేకపోతుంది. ఇంకా కొంతసేపటికి దేవుణ్ణి తలుచుకుని ఏదో రకంగా కళ్ళిప్పి చూసేసరికి అప్పటికే సాయంత్రం 5:30. ఇంకా ఇతను రాలేదు, లేట్ అవుతుందని చెప్పాడుగా. అందుకని చెప్పేసి లేచి కూర్చుంది. ఏంటి నేను ఎలా పడుకుని పోయాను, మధ్యాహ్నం అన్నం తిని ఇలా పడుకొని ఉండిపోయాను అనేసి అనుకుంది. ఒళ్ళంతా అప్పటికి ఇంకా బరువుగానే అనిపిస్తుంది. ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి సరే అని లేచి వెంటనే వీధి గుమ్మంలో లైట్ వేసేసి స్నానానికి వెళ్ళింది. సాయంత్రం స్నానం చేయడం అలవాటు. స్నానానికి వెళ్ళి స్నానం చేసుకొని బయటికి వచ్చేసరికి రూమ్లోని ఎవరో తిరుగుతున్నట్టుగా అలికిడైతే అవ్వింది. అయ్యేసరికి గబగబా వెళ్ళి తలుపు తీసి చూస్తే అక్కడ ఎవ్వరు లేరు. కానీ ఆవిడకి రూమ్లో ఎవరో గబగబా నడుస్తున్నట్టుగా అలికిడైతే వినిపించింది. సరే ఇంకా భయపడింది అయితే వేసింది. అయినా కూడా ధైర్యం తెచ్చుకొని లోపలికి వెళ్ళి అంతా చూసింది. అక్కడ ఏముంటుంది, ఒక గదిలోని ఏం లేదు. లేకపోయేసరికి సరే ఇంకా తను ఏం చేసిందని అంటే ఏదో ముస్తాబైపోయి సెంటు కొట్టుకుంది. కొత్తగా పెళ్ళయింది కదా, సెంటు కొట్టుకుంది. వాళ్ళ ఆయన వస్తున్నాడా లేదా అని చూడడం కోసం కిటికీ దగ్గర, మంచం పక్కనే కిటికీ అన్నమాట, ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి ఆ వేసిన కర్టెన్ని పక్కకు తొలగించి తను కిటికీలో నుంచి బయటకు అయితే చూస్తుంది. కాస్త కాలక్షేపం అవుతుంది. ఆ వెహికల్స్ అవి వెళ్తూ ఉంటాయి కదా, అవి చూడొచ్చు అని చెప్పేసి కిటికీలో నుంచి చూస్తుంటే ఈలోగా చల్ల గాలి వేస్తుంది. తను అటు ఇటు అలా చూస్తుంది అనమాట. బయట నుంచి ఏవో పాటలు వినబడుతున్నాయి. ఎక్కడి నుంచో షాపులు అవి ఉన్నాయి కిందన, అందుకనే వాళ్ళు పాటలు పెడితే అవేవో వినబడుతుంటే చల్ల గాలికి బబలే ఉంది అని చెప్పి చూసుకుంటూ ఉంది. ఈలోగా వాళ్ళ ఆయన వస్తున్నాడు. అమ్మయ్య, ఈయన చెప్పిన టైం కన్నా ముందే వచ్చేస్తున్నాడు, పోనీలే నాకు భయం లేదు ఇంకా అని అనుకుంది. గబగబా వెళ్ళి తలుపు తీసుకొని, బెడ్రూమ్ తలుపు తీసుకొని, అదే ఒకే రూమ్లండి, ఆ రూమ్ తలుపు తీసుకొని బయటకు వచ్చి ఆ సందు పక్క నుంచి ఆ గేట్ అయితే తీసింది, ఓపెన్ చేస్తే అదంతా చీకటి అనమాట. ఏంటంటే మెట్ల దగ్గర లైట్లు వేయడాలు అలాంటివి ఏం లేవు ఇంతకు ముందులోనే. అందులోకి అదొక పెద్ద పాడుపడిపోయిన పాత ఇల్లు, ఇంకేముంటుంది చెప్పండి. చున్నాలు అవి కూడాను రాలిపోతున్నాయి, పెచ్చులు కట్టేసి, అలాంటి ఇల్లు అనమాట. సో అక్కడ అలా నించొని ఉంది. వచ్చేస్తున్నారు కదా, వెల్కమ్ చెప్దాం అన్నట్టు నించుండేసరికి చాలాసేపు అయింది, ఒక 5 నిమిషాలు అవుతుంది.
5 నిమిషాల్లో ఆయన పైకి వచ్చేయాలి. అలాంటిది రాలేదు. ఇదేంటి కిందన ఎవరితోనైనా మాట్లాడుకొని ఉండిపోయారా అని చెప్పేసి 2 అడుగులు ముందుకు వేసి మెట్ల దగ్గరికి వచ్చి కిందకి తొంగి చూసింది. కిందన ఎవ్వరు రావట్లేదు. ఈలోపు మళ్ళీ ఇలా తిరిగి వాళ్ళ ఇల్లు ఎదురుగా కనిపిస్తుంది అనమాట. మెట్లకి ఎదురుగా కనిపిస్తుంది. వాళ్ళ ఇంటి వైపు తిరిగేసరికి ఒక ఆవిడ, తెల్ల చీర కట్టుకున్న ఆవిడ కడుపుతో ఉంది. అటు ఇటు తిరుగుతున్నట్టుగా కనిపించింది ఈవిడికి. అమ్మో, ఇంట్లోకి ఎవరు దూరిపోయారు, ఎవరు వెళ్ళిపోయారు అని చెప్పేసి గబగబా ఈ పక్కింటి ఆవిడ ఏమైనా వెళ్ళిందా, అయినా ఇక్కడ కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. ఇదేంటి, నేను ఇప్పుడు రూమ్లోని ఆవిడని చూశాను కదా, ఎవరది అని చెప్పేసి ఒక్కసారిగా జల్లు మందనమాట. ఒళ్ళంతా కూడా పులకరిస్తుంది కదా భయంతోని కానీ, లేదంటే ఏదైనా అలాంటివి జరిగేటప్పుడు జల్లు అంటుంది. అలాగే గుండె జల్లు మందనమాట. ఒంటి మీద రోమాలు నెక్కబొడుచుకున్నాయి. అమ్మో, ఏంటి ఇక్కడ ఏమైనా ఉందా ఏంటి అని భయపడడం మొదలెట్టింది. ఒక్కసారి గనక మన మనసులోని భయం అనే విత్తనం నాటుకుంది అని అంటే దాన్ని వదిలించడం అంతరం కూడా కాదు, అలానే ఉంటుంది. అయితే భయపడిపోతుంది. ఇంకా రూమ్లో ఉండడానికి కూడా తనకి కాళ్ళు చేతులు వణికేస్తున్నాయి. గబగబాను బయటికి వద్దామంటే బయటనేమో చీకటి. ఇప్పటి వరకు ఆ బయటన చూసిన వాళ్ళ ఆయన ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. ఈ 2 టెన్షన్ అనమాట. భయపడిపోతుంది ఆవిడ. భయపడిపోతుంటే ఈలోగా కిటికీలో నుంచి మళ్ళీ చల్లటి గాలి వేస్తూ ఉంటే, సరే ఇంకా రూమ్లో నుంచి బయటకు వచ్చి అక్కడ నించున్నాము, వస్తారు కదా ఎలాగానో అని చెప్పేసి కిటికీ కట్టెను దగ్గరికి వేసేసి తలుపు దగ్గరికి లాగి తను ఇలా తిరిగేసరికి ఎదురుగా వాళ్ళ ఆయన వచ్చి నించున్నాడు. గట్టి కెవ్వమని అరిచేసింది. భయపడిపోయి ఉంది అప్పటికే. గట్టిగానైతే అరిచేస్తే ఏమైంది, ఎందుకు అంత గట్టిగా అరిచావు, నేనే కదా, భయపడిపోతావేంటి, అందుకే చెప్పాను, అయినా ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు తలుపేస్తున్నావు, బయట తలుపు తీస్తున్నదేంటి, వెయ్యమని చెప్పాను కదా, నేను వచ్చి పిలుస్తాను కదా అని అంటున్నాడు. అంటుంటే, లేదు మీరు ఎప్పుడు వచ్చారు, ఇప్పటి వరకు కిందన ఏం చేస్తున్నారు అని అడిగింది. ఎప్పుడు రావడం ఏంటి, ఇప్పుడే వచ్చాను, కింద నేనేం చేస్తాను, రాగానే వచ్చేసాను పైకి అని చెప్తున్నాడు. చెప్తుంటే, కాదు నేను ఇందాకలే మిమ్మల్ని చూశాను కిటికీలో నుంచి, మీరు వస్తున్నారు, అందుకనే నేను బయటకు వచ్చాను, బయటకు వస్తే మన రూమ్లోని అంటూ ఆగిపోయింది. విషయం అయితే చెప్పలేదు, ఎందుకంటే తిడతారు అని చెప్పేసి ఆగిపోయి, నేను అందుకనే బయటకు వచ్చాను, అందుకని తలుపు తీశాను అంటే, సరే నాకు అవన్నీ కాదు కానీ ఈరోజు బాగా అలసిపోయాను, త్వరగా అన్నం పెట్టేవా, ఆకలిస్తుంది, తినేసి పడుకుందాము అనేసి అంటే, సరేనని చెప్పేసి ఆమె రైస్ అయితే పెట్టేసింది, వెళ్ళి స్నానం చేసుకొని రండి అని. సరేనని చెప్పి స్నానానికి వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోతే ఈలోపు రైస్ అది కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేసింది. మరో పక్క రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసి, కిందన కూర్చొని తినడం అలవాటు కదా, కిందన చేపలు ఏవో పరుస్తుంది. ఈలోగా బయట నుంచి అలికిడి అయితే అవుతుంది. బయట అలికిడి అవుతుంటే, ఏంటి అలికిడి, ఎవరు వచ్చి ఉంటారు అని చెప్పేసి లెగిచి వెళ్ళి అదే బాత్రూమ్ పక్కన ఒక సందు అని చెప్పాను కదా, ఆ సందు వైపు ఇలా వెళ్ళేసరికి అవతల నుంచి పక్కింటి ఆవిడ పిలుస్తుంది. ఏమా శైలజ, వచ్చేసారా మీ ఆయన, ఒక్కరిదాన్ని ఉన్నావు కదా, భయపడుతున్నావు అని చెప్పేసి వచ్చాను అని. లేదండి, ఆయన వచ్చేసారు, ఇగో అందుకనే అన్నం పెట్టాను అని చెప్తుందంట. ఈలోగా మా బాబాయ్ కింద నుంచి మెట్లు ఎక్కుతూ కనిపించారంట ఇద్దరికిని. ఇదేంటమ్మా వచ్చేసారన్నావు, కిటికీలో నుంచి చూసావా అని ఆవిడ సరే వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయిందంట. అంతే, ఈవిడ షాక్ అనమాట. మరి అయితే బాత్రూంలోకి వెళ్ళింది ఎవరు, స్నానం చేస్తుంది ఎవరు, వాళ్ళ కోసమే కదా రైస్ పెట్టింది. ఇంకా అంతే, గడగడ వణికిపోతుంది. ఆయన వచ్చేసరికి ఏంటి ఏమైంది అంటున్నాడు అతను. అంటే
ఏమండి మీరు వచ్చారు, ఇందాకలో వచ్చారు కదండి, స్నానానికి వెళ్ళారు కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చారేంటండి అని అంటుంది పిచ్చిదానిలాగా. అంటే నేను ఇందాకలు రావడం ఏంటి, ఇప్పుడే వచ్చాను, నేను ఆలస్యం అయిపోయింది, చెప్పాను కదా నీకు ఆలస్యం అవుతుందని, ఇదిగో లేట్ అయ్యింది అనేసి అంటున్నాడు అతను. ఈ లోపు లోన్కి వచ్చి చూసేసరికి బాత్రూంలో ఎవ్వరు లేరు. ఈవిడ పెట్టిన రైస్ అలా కుక్ అవుతుంది. మంచి పని చేసావు, నేను వస్తున్నానని ముందుగానే అన్నం పెట్టేశావు, నాకు చాలా ఆకలిగా ఉంది, స్నానం చేసి వస్తాను, నువ్వు రెడీ చేసాయని చెప్పి ఆయన బాత్రూంలోకి టవల్ పట్టుకొని వెళ్ళారు. అంతే, ఇంకా ఈవిడికి పిచ్చెక్కిపోయింది అనమాట. ఏంటి ముందు చూసింది ఎవరిని, మళ్ళీ వచ్చి స్నానానికి వెళ్తానని చెప్పి స్నానానికి వెళ్ళింది ఎవరు, తనకైతే ఇంకా మైండ్ బ్లాక్ అనమాట. ఇప్పుడంటే సైన్స్ టెక్నాలజీ, మనకి చుట్టుపక్కల అవేర్నెస్, ఇంకా దాంతో పాటుగా లైటింగ్, మనుషులు ఎక్కువైపోవడం వల్ల అలాంటి ఎంటిటీస్ కనిపించట్లేదేమో గాని అప్పట్లోని చాలా ఎక్కువ ఇలాంటివేనండి. చాలా మంది నోటంట విన్నాం మనం, అంటే మనిషిలాగా వచ్చారు ఆ తర్వాత కనిపించలేదు అనేవి చాలా ఎక్కువైతే జరిగేవి. మరి అది సాక్ష్యంగా ఎదురుగా అలాంటివి జరిగినప్పుడు వాళ్ళు నమ్ముతారు, జరగనప్పుడు దూరంగా ఉన్న వాళ్ళు, వాళ్ళకి కనిపించినప్పుడు అలాంటి వాళ్ళు నమ్మరు. అయితే ఇలా అయితే జరిగింది. ఇంకంతే భయపడిపోయి మా పిన్ని ఆయన స్నానం నుంచి బయటికి రాగానే కాళ్ళు చేతులు వణికిపోతూ చల్లబడిపోయిందంట, ఒళ్ళంతా చల్లబడిపోయిందంట, బీపీ డౌన్ అయిపోయింది. బీపీ డౌన్ అయిపోయి ఇంకా భయపడిపోతూ ఇలా అయ్యింది, ఇంట్లోనేదో తిరుగుతుంది, నాకు భయం వేస్తుందండి అని. ఆయన ఎక్కడ నమ్ముతాడు? సో ఆయన ఏంటంటే నమ్మలేదు. ఎందుకనంటే కొత్తగా పెళ్ళయింది, నన్ను ఏదో ఆట పట్టిస్తున్నానో లేదా అంటే చిన్నపిల్ల కదా ఏదో భ్రమపడి ఉంటుందిలే అని అనుకున్నాడు. సరేలే చూద్దాంలే, ఇంతకన్నా తక్కువకి మనకి ఇంక ఇల్లు ఎక్కడ దొరుకుతుంది చెప్పు, ఈ ఇల్లు బాగానే ఉంది కదా, నీకు అంతకీ భయం వేస్తే పక్కింటి సరోజక్కల ఇంటికి వెళ్ళిపో అని సలహా అయితే ఇచ్చాడంట ఆయన. సరే ఏం చేస్తుంది, ఇంకా తప్పదు, డబ్బులు లేని స్థితి మనల్ని ఏదైనా చేయనిస్తుంది. అలాగే ఈవిడ ఏంటంటే ఇంకా తప్పదు అనుకొని నోరు మూసుకొని ఉంది. నెక్స్ట్ డే మార్నింగే ఆయన యథావిధిగా 8:30కి కొంచెం ఏదో కూర వండేసుకొని క్యారెస్ పట్టుకొని వెళ్ళిపోయాడు. ఈ రోజు వారం వస్తానులే, నువ్వు కంగారు పడిపోకు, ఒకవేళ నీకు ఇంకా ఏవైనా ఇబ్బందిగా అనిపిస్తే పక్కింటి సరోజక్కల ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈవిడేమో సరేనని చెప్పేసి తన పనులన్నీ కూడా గబగబా కానిచ్చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని పూజ చేసి దీపం వెలిగించింది. దీపం వెలిగించి తను మళ్ళీ వంటగది వైపు వచ్చి వంటగదిలో అన్ని చక్కబెట్టుకొని రూమ్లోకి వెళ్ళేసరికి దీపం ఆగిపోయిందంట. ఏదో తోసేస్తే ఇంతే చిన్న కుంది పెట్టుకుంది, ఆ కుందేమో ఎవరో తోసేస్తే ఎలా కిందన ఒలిగిపోతుంది నూనె అదిని, అలా ఒలిగిపోయిందంట. ఒలిగిపోయి ఉంటే ఇదేంటా బాబు, ఇప్పుడే దీపం పెట్టాను, ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి పాపం అదంతా కూడా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఆ చిన్న కుందిలోని దీపం వెలిగించి పెట్టేసి అక్కడ అంతా కూడాను తడిగుడ్డ పెడుతుంది. రూమ్ అంతా కూడాను ఒకటే రూమ్ కదా, తడిగుడ్డ పెడుతుంది. కొంచెం శుద్ధి మడి ఆచారం ఎక్కువ అనమాట. అక్కడ అంతా తడిగుడ్డ పెట్టుకొని శుభ్రం చేసుకొని ఇంటికి గడపకి పసుపు రాద్దాం అని చెప్పేసి గడపకి మొత్తం పెట్టేసింది, ముగ్గులేసింది. ముగ్గులేసిన తర్వాత ఇంకా తన పని అంతా చూసుకొని అప్పటికి మధ్యాహ్నం 12:30 అలాగ అవుతూ ఉంటే సరే భోజనం చేసేద్దాం అని చెప్పి తను తింటూ దీపం కాస్త చూసిందంట, వెలుగుతుందా లేదా అని చెప్పేసి. చూస్తే దీపం వెలగట్లేదు, ఆగిపోయింది. దేంటి అప్పుడే అయిపోయిందా, కొండెక్కిపోయిందా అని చెప్పేసి సర్లే ఎక్కిపోయి ఉంటుందిలే అని చెప్పేసి తినేసి అదే అక్కడ పడేసి తను వచ్చి కాసేపు కాలక్షేపం కోసం కిటికీ దగ్గర అయితే కూర్చుంది. నిద్ర వచ్చేస్తుంది, చల్ల గాలికి బాగా నిద్ర వస్తుంది. సరే తను అలా కూర్చొని అక్కడ ఉన్న పుస్తకం చదువుతూ ఎలా పడుకుని పోయిందో పడుకుండిపోతే తన దగ్గరకు వచ్చి ఆ తెల్లటి చీర కట్టుకున్న ఆమె, కడుపుతో ఉన్న ఆమె దగ్గరికి వచ్చి జుత్తు పట్టుకొని వెళ్ళిపోతావని నిన్ను భయపిస్తే భయపడకుండా మళ్ళీ ఇక్కడ దీపాలు పెట్టుకొని దూపాలు వేసి గడపలకి ముగ్గులు వేసి నన్ను ఇక్కడ ఖైదు చేద్దాం అనుకుంటున్నావా, మర్యాదగా ఇక్కడి నుంచి పోతారా పోరా అంటూ తన్నైతే అంటుందంట.
అంటూ గట్టిగా జుట్టు పట్టుకొని లాగేస్తుంది. తల విపరీతమైన నొప్పి వచ్చేసిందంటే ఇదంతా కూడా వెనక్కి ఎవరైనా గట్టి పట్టుకొని లాగేస్తే ఎలా నొప్పి వస్తుంది, అలా నొప్పి అయితే వచ్చేస్తుందంట. ఇంకా ఆవిడ భరించలేక గట్టిగా అరుస్తూ లేచి కూర్చుందంట. ఒళ్ళంతా చెమటలు పట్టేసి అక్కడంతా రూమ్ అంతా కూడాను పొగ పెట్టినట్టుగా, నల్లటి పొగ పెట్టినట్టుగా మసకగా కనిపిస్తుందంట. ఏదో బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందంట, ఎలక చెచ్చిన వాసన లాగా. ఇంకా ఆవిడ భయపడిపోయి బాబాయ్ ఇక్కడ ఉంటే నా పని అయిపోద్ది అని చెప్పేసి లేచిపోయి దేవుడి వైపు చూసి దేవుడికి దండం పెట్టుకుందాం అని చెప్పి దేవుడి వైపు చూసి దండం పెట్టుకునేటప్పుడు చూసింది ఏంటి, ఈవిడ పెట్టిన దీపం ఏదైతే ఉందో అది వెలిగించిన కొంతసేపటికే ఆగిపోయినట్టుంది, అందులో ఆయిల్ అలానే ఉందంట. సరే ఇంకా భయంతో ఈవిడేం చేసింది, అదే తలుపు దగ్గరికి లాగేసి ఎదురింటి అక్క దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. అక్క ఏంటో అక్క ఇలాగ అవుతుంది, నాకు భయం వేస్తుంది, ఆ ఇంట్లోని ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పిందంట. సరేలే అదంతా వదిలేసే, నువ్వు దాని గురించి ఆలోచించుకో, ఒకవేళ నీకు భయం అనిపిస్తే మా ఇంటికి వచ్చే అని చెప్పేసిందంట ఆవిడ. సరే అని చెప్పేసి ప్రతిరోజు వాళ్ళ ఆయన డ్యూటీకి వెళ్ళిపోగానే ఈవిడ ఇంట్లో పనులు చేసుకోవడం, ఇంక ఇంట్లో ఉండకుండా ఆవిడ దగ్గరికి వచ్చేసి వాళ్ళిద్దరూ కలిసి గుడికో గోపురానికో వెళ్ళి రావడం, లేదంటే ఇంట్లోనే కూర్చోవడం, ఇలా చేస్తూ వచ్చింది. నెల అయ్యేసరికి ఈవిడ శైలజ చాలా వీక్ అయిపోయి, ఎలా అంటే రక్తం లేనట్టుగానైతే అయిపోయింది. నీరస పడిపోతుంది, ప్రతి విషయానికి పని అయితే చేసుకోలేకపోతుంది. ఇంట్లో కూడా మెల్లగా గొడవలు స్టార్ట్ అయ్యాయి వాళ్ళ ఆయనకి తనకి. బాగా ఉండే కాపురం ఇలా గొడవలతోని ఇబ్బందులు పడుతూ ఉంటే ఒకరోజు ఆయనేమో కొట్టేశాడంట. వంట ఇంతకీ నేర్చుకో అంతకీ నేర్చుకో, నీకేమీ రాదు, అనవసరంగా చేసుకున్నాను, నిన్ను అంటగలిపేశారు, నాకు వచ్చింది అంతా దీనికే బోల్డ్ అంత అయిపోతుంది, అలాగే ఇలాగా అని చెప్పేసి ఇద్దరు పెద్ద గొడవ ఆడుకొని కొట్టుకున్న వరకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏడ్చుకుంటూ ఈ ఎదురింటి ఆవిడ దగ్గరికి వచ్చి, ఇంట్లోనేమో ఇలా జరుగుతుంది, ఈయనేమో నన్ను పట్టించుకోవట్లేదు, పైగా నన్ను వంట రాదని చెప్పేసి ఇలా కొడుతున్నారు, మీరు నేర్పించిన వంటలన్నీ నేను వండుతున్నాను, అయినా కూడా ఎందుకనో మాడిపోతున్నాయి, వంట చేస్తున్నాను, నేను అక్కడే ఉంటున్నాను, అయినా కూడా కొంచెంగా మాడిపోవడం, లేదంటే ఏదో ఒకటి అవుతుంది, పాడైపోతున్నాయి తొందరగాను, పొద్దున్న వండిన కూర రాత్రికి సరిగ్గా ఉండట్లేదు, పాడైపోతుంది, ఇవన్నీ కూడా చెప్తుంటే ఆవిడేమో అప్పుడు ఇంకా సరే అయితే ఈరోజు గుడికి వెళ్దామా అందంట. వెళ్దాము, నాకు కూడా మనశ్శాంతి లేదు, గుడికి వెళ్దాం అక్క అందంట. ఇద్దరు గుడికి వెళ్ళారంట. అప్పుడు ఆవిడ ఓపెన్ అయ్యి ఆ సరోజ అన్న ఆవిడ విషయం చెప్పిందంట. మీకన్నా ముందు ఆ ఇంట్లోని భార్యాభర్తలు ఉండేవారు, ఆ పిల్ల కడుపుతో ఉంటుండగా సరైన తిండి తెప్పలు లేవు, మీ ఆయనలాగే ఏదో చిన్న చితకా ఉద్యోగం చేసేవాడు ఆయన, ఏమైందో తెలియదు, ఇద్దరు బాగానే ఉండేవారు, ఏమైందో తెలీదు, సడన్ గా ఆమెకి కడుపులోని నొప్పులు మొదలయ్యాయి, నొప్పులు వస్తున్నాయి అనేసి వాళ్ళ ఆయనతోనైతే చెప్పిందంట. అది తనకి 8వ నెల ఇప్పుడు 7వ నెలలో పుట్టినా పర్వాలేదు, బతికేస్తారు పిల్లలు, అది 9వ నెలలో పుట్టినా బతుకుతారు, అంతేగాని 8వ నెలలో పుట్టినా లేదంటే 6వ నెలలో పుట్టినా వాళ్ళకి చెప్పలేమన్నమాట, వాళ్ళకి ఎన్ని చేసినా కూడా చనిపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. బాలేదు నొప్పులు వస్తున్నాయి అంటుందంట అమ్మాయి 7 o'clock నుంచి. సరే ఇంకా ఎక్కువ వస్తే అప్పుడు వెళ్దాంలే అని చెప్పేసి ఊరుకుండిపోయారు. ఎప్పుడైతే ఊరుకున్నారో మరి ఏం జరిగిందో తెలీదు, ఆ అమ్మాయి బిడ్డ ఇద్దరు కూడా చనిపోయారు. చనిపోతే అతను ఏదో తనకి తెలిసిన మాదిరి వాళ్ళ పెద్దవాళ్ళు అందరూ కలిసి ఏదో తెలిసిన మటుకు అంత్యక్రియలు అయితే చేసేసారంట. చేసిన తర్వాత ఇంకా అతను ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నుంచి మాకు ఆ ఇంట్లోని శబ్దాలు వినిపించడం, అప్పుడప్పుడు మా ఇంట్లో నుంచి మీ ఇంటి వైపు చూస్తే అక్కడ అమ్మాయి నించున్నట్టుగా అనిపించడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. మీరు ఆ ఇంట్లోకి అద్దెకి దిగిన తర్వాత అప్పుడు నాకు ఈ విషయం అయితే తెలిసింది. ఇంకా తిరుగుతుందన్నమాట అమ్మాయి, ఆ పిల్ల. ఏం చేయదా అనుకున్నాను, కానీ నువ్వు చాలా వీక్ అయిపోయావు, అంతేకాకుండా ఆ ఇంట్లో మీకు గొడవలు కూడా అవుతున్నాయి కదా, ఇల్లు ఖాళీ చేసేయండి, నేను కూడా ఇల్లు ఖాళీ చేసేద్దామని అనుకుంటున్నాను, ఈ ఇంట్లోని పెద్దగా ఏమీ అచ్చి రావట్లేదు నాకు కూడాను అని చెప్పుకొచ్చిందంట. అప్పుడు ఈవిడ
సరే అక్క, నువ్వు చెప్పింది మా ఆయనకి కూడా చెప్పు. ఎందుకనంటే నేను చెప్తే ఆయన నమ్మడు. పైగా ఈ మధ్యకాలంలో మా ఇద్దరికి గొడవలు ఎక్కువైపోయాయి. దానివల్ల అస్సలు నా మాట అయితే వినిపించుకోవట్లేదు. మీరు చెప్పండి అక్క, ప్లీజ్ అక్క అని చెప్పి అడిగితే ఆవిడేమో ఇంటికి పిలిచి, బాబు ఇది సంగతి, ఆ ఇంట్లోని మీకు తక్కువకి వచ్చిందని చెప్పి మేము కూడా ఇక్కడ దిగాం, కానీ ఇలా జరిగింది, ఇలా అవుతుంది, మీరు ఇల్లు ఖాళీ చేసేయడం మంచిది, మేము కూడా ఇల్లు ఖాళీ చేసేస్తాం అని చెప్పిందంట ఆవిడ. ఇంకేం చేస్తారు, ఇంకొక 50 రూపాయలు ఎక్కువైనా మరొక ఇంట్లోనైతే షిఫ్ట్ అయిపోయారంట. ఒక 1 month ఆ ఇంట్లోనే గడపాల్సి వచ్చిందంట. అప్పుడు ఇగో ఈ ఎదురింటి ఆవిడ చాలా వరకు తోడుండి ఆ అమ్మాయికి ధైర్యం చెప్తూ, ఇద్దరికి గొడవలు అవ్వకుండా దగ్గరుండి, వద్దు గొడవ ఆడుకోకండి, ఆ ఇంటి ప్రభావం వలన అలాగవుతుంది అని నచ్చజెప్పి వాళ్ళ కాపురాన్ని బాగు చేసిందంట. పైగా వాళ్ళు అక్కడ ఉంటే ఇంకెన్ని ఇబ్బందులు పడినాం మరి ఆమె వలన. తనకేంటంటే ఆ ఇంట్లో చనిపోయింది కాబట్టి ఆ ఇల్లు నాది, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉండాలి అని చెప్పేసి ఆ ఆత్మ అక్కడే ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయడం అనేది జరిగింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటి అని అంటే, ఇలా ప్రెగ్నెన్సీ టైంలోని కడుపులో బిడ్డ ఉంటుండగా చనిపోతే వాళ్ళకి చాలా రకాల పూజలు అయితే చేస్తారు, శాంతి పూజలు. అంతేకాదు నార్త్ సైడ్ అయితే శీలలు కొట్టేస్తారు, కాళ్ళు 2 దగ్గర పెట్టి శీలలు కొట్టి వాళ్ళనైతే దహనపరచడం ఏదో చేస్తారు, సంథింగ్ పాన్పు చేస్తారో దహనపరుస్తారో మరి నాకు తెలీదు. ఇలా శీలలు కొడతారని మటుకు తెలుసు. ఎందుకు అని అంటే చెట్టుకు పెట్టి శీలలు కొడతారంట. ఎందుకు అని అంటే వాళ్ళు చుడైలు అంటారు, తెలుసు కదా మీకు, అవి వాళ్ళు పిచాచులుగా మారకుండా ఉండడానికి చుడైలు అంటారు వాళ్ళని. వాళ్ళే అలా తయారవుతారు. వాళ్ళని ఇలా శీలలు పెట్టి కొట్టి వాళ్ళని గనక ఇది చేయకపోతే వాళ్ళు అలా మారిన తర్వాత అందరినీ కూడా ఇబ్బంది పెడతారంట. మరి ఇదండి స్టోరీ, అప్పుడులో జరిగిన రియల్ ఇన్సిడెంట్. నేను మా అమ్మగారిని తెగ తినేస్తున్నాను, నీకు తెలిసిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే చెప్పు అని చెప్పేసి. ఎందుకనంటే ఆవిడ చెప్పిన స్టోరీస్ నేను మీకు చెప్తుంటే మీ అందరికీ కూడా నచ్చుతున్నాయి, అందుకనే నేను ఆవిడనైతే అడుగుతున్నాను. మరి ఈ స్టోరీ అయితే చెప్పారు ఆవిడ. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మనలాంటి హర్రర్ ప్రేమికులకి. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తో మిమ్మల్ని అయితే కలుస్తాను. ఇప్పుడు లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా మరి.